మనతో ఈరోజు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఈ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ లగ్నం వారికి గనక చూసుకుంటే ఇక్కడ మీకేంటంటే ఈ రాశి వారికి లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో అష్టమ స్థానంలో ఉన్నాడు 3వ తేదీ వరకు. దాని తర్వాత భాగ్యంలోకి వెళ్తాడు. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మీకు అంటే వీరికి ఈ వృషభం వారికి పర్టికులర్గా రీసెర్చెస్ యోగిస్తాయి. దాని తర్వాత లాంగ్ జర్నీస్ చూపిస్తున్నాయి. భాగ్యస్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో ఇది కొంచెం ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి హైయర్ ఎడ్యుకేషన్ బాగా యోగిస్తుంది. వీరికి భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నందుకు, లగ్నాధిపతి భాగ్యం కదా, మకరంలో ఉన్నాడు కాబట్టి. మరి ధనస్థాన సంబంధించినటువంటి విషయం ఎట్లా ఉంటుంది అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే కొంచెం అప్పులు లభిస్తాయి వీళ్ళకి, రుణాలు లభించేటువంటి టైం నడుస్తుంది. కాకపోతే పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త చూసి జాగ్రత్తగా తీసుకోవాలి నిర్ణయాలు. అయితే 3వ స్థానంలో సహోదర స్థానంలోని పరాక్రమ స్థానంలో నీచబడ్డ కుజుడు ఉన్నాడు. కాబట్టి ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే కొంచెం సంతకాలు చేసేటప్పుడు కూడా కాస్త చూసుకొని సంతకం చేయాలి. కాకపోతే మీ యొక్క జీవిత భాగస్వామికి మీ చతుర్థాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో 17వ తేదీ లోపల మీ యొక్క జీవిత భాగస్వామికి కొద్దిగా అంటే జాబ్ దొరకడము, గవర్నమెంట్ సైడ్ ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే వీరి యొక్క జీవిత భాగస్వామికి లభించేటువంటి యోగం కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కొంచెం దశమ స్థానంలో శని ఉంటూ 3వ స్థానంలో కుజుడు నుండి దృష్టి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ శని కుజుల దృష్టి ఉందని చెప్పి అనుకున్నాం కదా మనం. కాబట్టి ఏంటంటే ఈ శని కుజుల దృష్టి వల్ల వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఇంకొక 4.5 months వరకు ఉంది దీని ప్రభావం. ఆల్మోస్ట్ మే 30 వరకు ఉంటుంది. అలా అని వర్క్ స్ట్రెస్ ఉన్నంత తొందరపడి మానేయడం, ఇంకోటి చూసుకుందాం అని చాలామంది ఏం చేస్తుంటారంటే ఆల్రెడీ ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి ఇంకో ఉద్యోగం చూసుకుందాం అని వదిలేస్తుంటారు. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకూడదు. వీరు పర్టికులర్గా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లాభంలో రాహు ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే ఏదైనా వ్యాపారాలు ఆన్లైన్ రిలేటెడ్గా చేసేటువంటి వ్యాపారాలు మాత్రం ఖచ్చితంగా యోగిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ రాహు లాభంలో ఉండడం ఒకటి బాగా ప్లస్ పాయింట్ అవుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని మాత్రం కేతు చూపిస్తున్నాడు. ఎక్కువగా ఉపాసించాల్సిన దేవత గ్రహాలకు ఏం చేసుకోవాలంటే కుజ, శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన, గోవు క్యారెట్స్ బెల్లము తినిపించడము, గణపతిని ఎక్కువగా ఆరాధించాలి. వీళ్ళు ఎంత గణపతిని ఆరాధిస్తే అంత బాగుంటుంది. అదేవిధంగా ఎంత వీళ్ళు అంటే వివాహం కోసం ప్రయత్నాల విషయంలో గవర్నమెంట్ సెక్టార్స్లో ఉండేవాళ్ళు, బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, లేనట్లయితే మెడికల్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు తొందరగా సెట్ అవుతారు వీళ్ళకి వివాహ సంబంధించిన విషయంలో. అది గురువుగారు, చాలా మందికి ఈ రాశి అని తెలియదు కదా. సో అలాంటి వారికి గోచారాలను ఉపయోగించి ఎటువంటి పద్ధతులను చెప్తారు మీరు? అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ శని కుజ పరస్పర వీక్షణ వల్ల అందరూ అసలు ఏం చేసుకోవాలి, ఇప్పుడు పలానా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, అలాంటి వారు ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ శని కుజుల యొక్క ప్రభావం ఫస్ట్ 1 month ఎక్కువగా ఉంది. దాని తర్వాత ఒక 4.5 months దీని యొక్క ప్రభావం స్వల్పంగా ఉంటుంది. సహజంగా దీనివల్ల ఏంటంటే మనకి సొసైటీలో కూడా కాస్త గొడవలు, మనం ఆల్రెడీ ఈ క్రోధినామ సంవత్సరంలో కాస్త గొడవలు ఎక్కువ అవుతుంటాయని చెప్పుకున్నాం. అదే పరంగా మనకి క్రోధినామ సంవత్సరం వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది పరిస్థితి. అంత గందరగోళ పరిస్థితే ఉంది, మనం చూస్తూ ఉన్నాం. గొడవలు కానీ, మత కల్లోహాలు కానీ, ఎవరు గుళ్ళో ఏదో చేస్తున్నారు కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే ఈ శని కుజులు పరస్పర వీక్షణ ఉన్నప్పుడు, రాహు దృష్టిలో కుజులు ఉన్నప్పుడు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇంకా అందుకని కాస్త ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా మనకి గొడవలు అవుతాయి అనుకున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఇంట్లో ఒక్కసారి నరసింహస్వామిని కానీ, అమ్మవారిని కానీ, లేదా ఆంజనేయ స్వామిని కానీ తలుచుకొని బయలుదేరినట్లయితే త్రుటిలో తప్పుతాయి చాలా విషయాలు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ రెమెడీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే గోచార గ్రహాలే మొత్తం రూల్ చేస్తాయి అనుకుంటారు. కాదు, గోచార గ్రహాలు ఏంటంటే జస్ట్ బలాన్ని ఇస్తూ ఉంటాయి నడిచేటువంటి మహాదశకి, నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్కి. అయితే దీనికంటే ముఖ్యంగా ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. అంటే మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సమయము, అదేవిధంగా ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, వీటిని తీసుకొని మీ లగ్న బలం ఎలా ఉంది. మీ లగ్నం బలంగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలోనే సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటారు. మీరు అంటే లగ్న బలం వల్ల ఏమిటి వస్తుంది అంటే
మీ స్ట్రెంగ్త్ అంటే మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారా లేదా అనేటువంటిది మీ లగ్నబలం చెప్తుంది. మీ స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్తుంది లగ్నబలం. ఇప్పుడు ఫైనాన్షియల్‌గా రావట్లేదు కొంతమందికి. మీ ధనాధిపతిని చూసుకోవాలంటే మీ ధనకారకుడు ఎలా ఉన్నాడు? ధనాన్ని ఇచ్చేది కేవలం రెండో అధిపతి ఒకటే కాదు. 12 భావాలు ధనాన్ని ఇస్తాయి. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కో భావం ధనం ఇస్తుంది. అంటే కొంతమందికి రియల్ ఎస్టేట్‌లో వస్తుందంటే 4వ భావం వల్ల. కొంతమందికి ఎడ్యుకేషన్‌లో వస్తుందంటే 9వ భావం, 2వ భావం కలయికల వల్ల. ఇంకొంతమందికి వ్యాపారాల్లో వస్తుందంటే బుధుడు వల్ల. ఇంకొంతమందికి సర్వీసెస్‌లో వస్తుందంటే 12వ అధిపతి, ధనాధిపతి కలవడం వల్ల. విదేశాల్లో వస్తుందా అనేది చూసుకోవాలి. అదేవిధంగా కొంతమందికి అంటే సోదరులే శత్రువులు అవుతూ ఉంటారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ థర్డ్ హౌస్ పాడైంది. అదేవిధంగా మరి కొంతమందికి అంటే ఉద్యోగం రాదు ఎంత ప్రయత్నిస్తున్నా. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేసుకోవచ్చు. ఇవి చేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది ఏంటంటే అసలు విదేశీ యోగమే ఉండదు. విదేశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అసలు 12వ అధిపతి మీ జాతకంలో విదేశాలకు వెళ్తే బాగుంది అంటే మీరు ఇక్కడ ఉండడం వేస్ట్. లేదు 12వ అధిపతి బాలేడు అంటే విదేశాలకు వెళ్ళడం వల్ల వేస్ట్ అవుతుంది. అది ఆ క్లారిటీ అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. కేవలం 12వ స్థానం అంటే విదేశాలు మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ మనం చూడండి రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేశామంటే అది కలిసి వస్తుంది. రైట్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తెలుసుకుంటాము? మీ 12వ స్థానం ఏదైతే ఉందో అది ఫ్రూట్ఫుల్ అయ్యే టైమ్స్ కొన్ని ఉంటాయి. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది కాదని రెండు ఉంటాయి అక్కడ. అది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ రకంగా ఏంటంటే మీది రైట్ టైం ఇన్వెస్ట్మెంటా కాదా అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఓకే, అది మెయిన్గా చూసుకోవాలి. అది మీ 12వ స్థానాధిపతి, మీ ధనాధిపతి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అప్పుడు మీరు ఈ గోచారం. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం ప్రతి నెల అంటే, ఇప్పుడున్న కండిషన్, ఇప్పుడు బయట వాతావరణం ఒక రకంగా ఉంది. మనం అనుకుంటాం ఏంటి, ఇప్పుడు కొంతసేపు అయితే బాగా వర్షం పడుతుంది, లేకపోతే ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనుకుంటాం ఒక దగ్గరికి వెళ్ళాలంటే. టైం బట్టి మార్నింగ్ 6కో 7కో మనం కార్ వేసుకుని వెళ్తే పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. అదే 9 o'clock పీక్ టైం అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. అది మనం బయట ఉండే ట్రాఫిక్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఎలా అయితే ముందుగా బయలుదేరడమో ఆ టైం సరిపోయేలాగా ఎలా బయలుదేరతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం కూడా అంతే. ఇప్పుడు గోచార గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ ఫలితాలు ఇచ్చేటప్పుడు నేను ఈ ప్రయత్నం అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. లేకపోతే నాకు ఈ ప్రయత్నం కరెక్ట్ కాదు అనేది, ఇప్పుడు ఉదాహరణకి పంజాగుట్ట నుంచి గచ్చిబౌలియో వెళ్ళాలనుకోండి. మీరు పంజాగుట్ట గచ్చిబౌలి ఉదాహరణకి ఖాళీ టైం ఉంటే 15 మినిట్స్లో వెళ్ళిపోతాం. అదే పీక్ టైంలో అయితే 45 మినిట్స్ పట్టొచ్చు. అప్పుడు మీ ప్రయత్నం 15 మినిట్స్లో వెళ్ళాలంటే వెళ్ళలేరు, 45 మినిట్స్ టైం కావాలి అక్కడ. అలాగే గోచారం కూడా ఏం చెప్తుందంటే, ఇది మీకు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నానికి గోచార గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి చెప్తుంది. అది మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉందో చూసుకోవాలి, గోచార పరంగా ఏ యోగం ఉందో చూసుకోవాలి. చాలామంది కూడా ఏంటంటే వివాహం ప్రయత్నం చేస్తూ ఉంటారు. 7th హౌస్ అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో యాక్టివే అవ్వదు. గోచారంలో బలం వచ్చినప్పుడు ఏంటి, ఏదో వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు, ఏదో కలుస్తుంటారు, కానీ ఫ్రూట్ఫుల్ అవ్వదు. ఫ్రూట్ఫుల్ ఎప్పుడు అవుతుంది? మీ జన్మజాతకంలో యోగం ఉన్నప్పుడు అవుద్ది. దానికి గోచార బలం కూడా కనెక్ట్ అయితే అవుతుంది. అలాగే వివాహం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్. సో గోచారము అండ్ జన్మజాతకం ఈ రెండు చూసుకొని ముందుకు వెళ్తూ, దాంతోపాటు పరిహారాలు. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అంటూ ఉంటారు చాలామంది. ఇబ్బంది ఉంది అంటే ఎందుకు ఉంది? మీ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్ మీకు ఫైనాన్స్ రాకుండా చేస్తుంది. దానికి మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి లలితాసహస్రనామాల్లో మనం మొత్తం 1000 నామాలకు చెప్పాము. దాని పరంగా మీ జన్మజాతకం ఎలా ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసుకున్నట్లయితే 100% మీరు ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.